అంబేద్కర్ టవర్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 6-7 సంవత్సరాల పైచిలకు అధ్యక్ష నేను అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అక్కడికి పోయి దాన్ని చూసినాం అధ్యక్ష. ఆ గుంట తీసింది గుంట అట్లనే ఉంది. అంబేద్కర్ భవన్కు కరెంటు కూడా లేదు అధ్యక్ష. కనీసం అప్పటికప్పటి కరెంటుని ఇప్పించిన పరిస్థితి అక్కడే మంత్రి గారు ఆజ్ఞలు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ మనం మొదటి దశకు దాన్ని అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మార్చి 25 కోట్లు మనం కేటాయించుకున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో మీరు చూస్తే ఇదే నింబోలి అడ్డలో నేను ఎంసీఏ చేసే రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు హాస్టల్స్ ఉండవు కాబట్టి నేను నింబోలి అడ్డ హాస్టల్లో చదువుకున్న అధ్యక్ష. ఆ రోజుల్లో ఉభయ రాష్ట్రాలు ఇప్పుడున్న ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కులాల విద్యార్థులు అక్కడ చదువుకునే వాళ్ళు అధ్యక్ష. అదొక ప్రపంచం. అది ఆ ప్రపంచం ఈరోజు మొత్తం మూగబోయింది అధ్యక్ష. అసలు అక్కడ కరెంటు లేదు సరిగా, అది మొత్తం కునారిల్లిపోతున్న పరిస్థితుల్లో మరి వారు ఎందుకు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో బాబు జగ్జీవన్ రామ్ సెంటర్గా దాన్ని ఈరోజు మొత్తం దాదాపు 25 కోట్లు ఈరోజు కేటాయించిన చరిత్ర ఉన్నది అధ్యక్ష. అంటే పేద విద్యార్థుల గురించి ఇప్పుడు ఇలా మన బీసీ సమాఖ్యల కొరకు 50 కోట్లు పెట్టుకున్నాం అధ్యక్ష. కార్పొరేషన్లకు కూడా నేను ఇప్పుడు బడ్జెట్లో ఉండే 11,000 చర్చిస్తున్నారు అధ్యక్ష వీళ్ళు బీసీలకు. నేను అంటున్నా అదే బీజేపీ మిత్రులు అదే బీఆర్ఎస్ మిత్రులు 42% మనం బీసీలకు రిజర్వేషన్లు కొట్లాడి తెద్దాం. బీసీ సప్లాన్ అదే ప్రాతిపదికన కూడా అవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎస్సీలకు ఎందుకు సప్లాన్ స్పెషల్ వచ్చింది అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మన మంత్రివర్యులు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నవారు ఆ రోజు పూర్వపు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి దేశంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చింది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. మనం కూడా మొట్టమొదట బీసీ సప్లాన్ తీసుకొని రావాలంటే ఇలా బీజేపీ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు కలిసి వచ్చి కేంద్రం మీద కొట్లాడి మనం షెడ్యూల్ 10లనా షెడ్యూల్ ఇంకేదైనా కావచ్చు, మీరు అనుకునే టెక్నికల్ అంశాలు ఏమైనా కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ఫర్మ్గా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనుకుంటున్నది. దానికి మీరు కలిసి వస్తే రేపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ నిధులలో 42% ఇలా నిధులు మనం బీసీలకు కేటాయించుకునే హక్కు ఉన్నది అధ్యక్ష. అక్కడనేమో సమస్యలు తీసుకొస్తుండ్రు అధ్యక్ష, ఇక్కడికి వచ్చాము అడుగుతుండ్రు అధ్యక్ష. కాదనలేం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టాకింగ్ పాయింట్స్ కావాలి, ఎవరో రాసిచ్చింది మాట్లాడాలి కాబట్టి మళ్ళీ అదే మాటలు మళ్ళీ రిపీట్ చేయడానికి కాదు అధ్యక్ష. తెలంగాణ ఆత్మతో ఆలోచించండి. ఈ రాష్ట్రంలో బేస్గా ఏ నియోజకవర్గంలో అయినా 50% బీసీలు ఉన్న చరిత్ర ఉంది అధ్యక్ష. ఒక ప్రాంతంలో 60% ఉండొచ్చు, ఒక దగ్గర 45% ఉండొచ్చు, కానీ రమారమి యావరేజ్గా 50% బీసీలు ప్రతి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. మనం ఓసీలం పోతున్నాం, ఓట్లు అడుగుతున్నాం, ఎస్టీలం పోతున్నాం, సీట్లు అడుగుతున్నాం, ఎస్సీలం పోతున్నాం, సీట్లు అడుగుతున్నాం, బీసీలు పోయి కూడా సీట్లు అడుగుతున్నారు. మరి బీసీలకు వాళ్లకు సామాజిక హోదా ఇచ్చే విధంగా రాజ్యాంగబద్ధ కోటా వచ్చే విధంగా మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కలిసి రావట్లేదో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే బీసీలది 1000 ఏళ్ల చరిత్ర అధ్యక్ష. ఏదో ఎస్సీ ఎస్టీలకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చి కొంత వెసులుబాటు ఉండొచ్చు, కానీ మొట్టమొదటగా ఈ దేశంలో సఫర్ అవుతున్నది ఇప్పుడు బీసీనే. కాబట్టి ఆ మానవీయ కోణం నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారిని అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు ఏమో బీసీ దానికి ఏంటిది యాంటీ కేసు చేసిన వాళ్ళకు కూడా టికెట్లు వాళ్ళే ఇస్తారు అధ్యక్ష. మరి నేను అది ఏదో వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా గ్యారంటీలు అంటుండ్రు కదా అధ్యక్ష. 50,173 కోట్లు 713 కోట్లు కేటాయిస్తున్నాం అధ్యక్ష. మనం గ్యారంటీలకు ఏమైనా అంటే గ్యారంటీలు కనబడకపోతే మేమేం చేయాలి? మీరు చూసుకోండి, మీకు ఇచ్చిన బడ్జెట్ పుస్తకంలో రెండోసారి కూడా పుస్తకం ఇస్తాం, లేకపోతే మా దగ్గర ఉన్న పుస్తకం పంపిస్తాం. 50,713 కోట్ల ఇలా కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 9 కొత్త పథకాలు మేము ఇలా ప్రజల కోసం కేటాయిస్తే మరి ఎట్లా అధ్యక్ష? రెండో కళ్ళొద్దాం ఏమైనా కూడా ఇస్తాం, కేసీఆర్ గారికి ఇస్తాం, మీకు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. 1,45,000 కోట్ల 1,45,591 కోట్ల రూపాయల సంక్షేమం కొరకు ఇలా పెట్టిన చరిత్ర అధ్యక్ష. దాని మీద ఒకవేళ మీరు రేపు చర్చ మళ్ళీ ఇదేమో సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ సంక్షేమం మీద మీరు పెట్టిందంటే ఒక్కొక్క పద్దు కింద ఎంత ఉందో నా కింద చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ మీలాగా ఈ తిప్పుతూ ఉంటే అందరికి నిద్ర వస్తుంది. నేను తిప్పట్లేను అధ్యక్ష. ఈ తిప్పే పథకం వదిలేసి ప్రజల కోసం మాట్లాడాలని వాడిని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇలా అప్పుల విషయం సరే ఉభయ సభల్లో చెప్తారు, రేపు బట్టి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, కానీ ఒక మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణ ఎకానమీని పేదోడి లక్ష్యంగా తీసుకుపోవడానికి ఏంటి కారణం అనేది బీఆర్ఎస్ చెప్పలేకపోతుంది అధ్యక్ష. పేదోడి లక్ష్యంగా తెలంగాణ ఎకానమీ ఎందుకు పోవట్లేదు?
హైదరాబాద్లో ఈరోజు ఒక అధ్యక్ష మీరు ఆలోచించండి, సగటు వ్యక్తిగా ఒక సామాన్య బస్తీలో పుట్టిన ఒక నిరుపేదకు పుట్టిన కొడుకు ఇంకొక ఇల్లు కొనుక్కోవాలంటే పరిస్థితి ఉందా ఈ తెలంగాణలో? ఇప్పుడు మనం ఓఆర్ఆర్, RRR ఇంకెక్కడికైనా పోయినా కూడా పేద బస్తీల్లో ఉండే నిరుపేద బీసీ, SC, STలే కాదు, ఓసీలే కాదు, మైనారిటీలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక సింగిల్ బెడ్రూమే 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు. మేము ఈరోజు వాళ్ళకు సంబంధించి ల్యాండ్ అలొకేషన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించిన అధ్యక్ష. ఓఆర్ఆర్తో పాటు వాళ్ళున్న ప్రాంతాల్లో G+2 అర్బన్ హౌసింగ్కు సంబంధించి ఒక వెసులుబాటు ఉంది అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రయత్నం సోనియా గాంధీ గారు చేసింది అధ్యక్ష. ఎక్కడైతే SC, STలు కానీ బీసీలు కానీ ఉన్న ప్రాంతంలో మనమే వాళ్ళకు వాల్మీకి వాంబే ఇండ్లు కూడా కట్టించిన చరిత్ర మీరు చూసిండ్రు అధ్యక్ష. అట్లాంటి ఒక నిర్మాణాత్మక సూచనలు ఇచ్చి, అవును అధ్యక్ష, మూసి పరివాహక ప్రాంతంలో 100 ఎకరాలు మిగులుతున్నాయి రియల్ ఎస్టేట్ కొరకు అంటున్నారు కదా అధ్యక్ష. ఆ ప్రాంతంలో పేదలకు ప్రతి దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేయొచ్చు కదా అధ్యక్ష. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి ఆ మనసు లేదు, వాళ్ళు కట్టించిన చరిత్ర లేదు. ఇక 4800 స్కూళ్ళు అధ్యక్ష మూతబడ్డాయి. 4800 స్కూళ్ళు మూతబడ్డ పరిస్థితి. ఇలా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ బలపడుతుంది అని అంటే కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ కూడా కాదు అధ్యక్ష, ప్రైవేట్ యాజమాన్యాల స్కూళ్ళు కునారిల్లుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు సేవా తత్పరతతో పేదవాళ్లకు చదువు చెప్పే కొంతమందికి పేదవాళ్ళకు చదువు చెప్పి ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థుల కాంచి ఫీజులు తీసుకొని వాళ్ళు కూడా సర్వీస్ చేసిరు అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి కూడా పోయింది. కార్పొరేట్ స్కూళ్ళు వచ్చేసి ఈరోజు 6 కార్పొరేట్ స్కూళ్ళు వచ్చి మొత్తం తెలంగాణని ఇలా పూర్తి స్థాయి యూనివర్సిటీలు కూడా సరే వాళ్ళకు కూడా సంబంధించి కూడా ఉన్నాయి, అది వేరు విషయం. కానీ ఇవాళ ప్రభుత్వ విద్యా మందం లంబంగా ఆ గీత గీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను అంటున్న మిత్రులకు, ఇలా కడుతున్న వాటికి మీరు కనీసం సహకరించే ప్రయత్నం చేయండి. పేదలకు ఇల్లు కట్టండి, హైదరాబాద్లో కట్టండి అని మీరు చేయండి తీర్మానాలు. ఎందుకు మీ పార్టీలకు ఒక ఎజెండా లేకుండా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా కేసీఆర్ గారిని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంకి లేదు. 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇంకా కేసీఆర్ వైఫల్యాలను, కేసీఆర్ చుట్టూ మేము కదలాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం రేపు తక్కువ వడ్డీ రోజుతో తీసుకున్నాం. ఇలా 3,16,000 కోట్ల పైచలకు అప్పులు తీసుకున్నాం అధ్యక్ష. 2,76,000 కోట్లు వాళ్ళ అసలు కోట్లకి చెల్లించిన అధ్యక్ష. బడ్జెట్ చెప్తున్న వాస్తవం కదా అధ్యక్ష. సరే, మీరు వారి మాట్లాడేటప్పుడు ఆ అప్పులు ఎక్కడి నుంచి తెచ్చి దేనికి కట్టడం కూడా దాంట్లో ఉంది అధ్యక్ష. దీంట్లో చిన్న బ్రీఫ్ నోట్లో మేము పెట్టినాం అధ్యక్ష. ఎవరు రేపు మాట్లాడినా, అది శ్రవణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దీంట్లో దేనికి కట్టినో చెప్పొచ్చు మీకు పూర్తి స్థాయి. దీంట్లో ఎకనామిక్ సర్వే కూడా ఇంత పెద్ద పుస్తకంలో ఇచ్చినప్పుడు కూడా మరి పెద్ద పెద్ద కళ్ళతాలు కొనిద్దాం అధ్యక్ష. ఇగో ఇంత పెద్ద పుస్తకంలో రాసినాం అధ్యక్ష. దీంట్లో మీకు అన్ని వివరాలు, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను మేము మీ ముందు పెట్టినాం, మీ టేబుల్స్ మీద పెట్టినాం. వీటన్నిటిలో కూడా వివరాలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ వివరించాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోను అధ్యక్ష. రెండవది నేను అంటున్నా, ప్రభుత్వ స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు కూడా మీరు గతంలో పెట్టింది. ఆ ప్రభుత్వ స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఏం చేసిరనే విషయం పక్కన పెడితే ఈరోజు మేము బాగు చేస్తున్న స్కూళ్ళ విషయం ఒక చర్చ అయితే, గురుకులాలకు సంబంధించి దాదాపు మేము 500 కోట్ల పైచిలకి ఈరోజు పెట్టినాం అధ్యక్ష. అన్ని గురుకులాలకు సంబంధించి గురుకులాలు, SC గురుకులాలు, ST గురుకులాలు, BC గురుకులాలు, ఇట్లా గురుకులాలు ఉంటే కులాల వారిగా విడిగిపోతుంది అంటున్నా. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే అవేమిటికి పెట్టిండ్రు అని అంటారు. అది కాంట్రాక్టర్ల కొరకు, దాంట్లో అవినీతి జరిగింది అంటారు. అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు మీరు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు. కానీ గుడ్డిగా విమర్శించితే మీరే అబాసు పాలవుతారు. ఎందుకు మీకు ఆలోచన రాలే? ఉచిత విద్య, నేను గతంలో మూమెంట్లో ఉద్యమకాలంలో మేము ఉన్నప్పుడు అధ్యక్ష, ఉచిత విద్య గురించి కేసీఆర్ గారు చెప్తుండే జేఏసీలో, ఉచిత విద్య KG to PG అని. KG to PG అనే విద్య ఎందుకు ఫ్రీగా ఇవ్వలేకపోయింది అధ్యక్ష? 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలకి మీకు ఎందుకు చేయలేకపోతున్నారని మా మిత్రులందరూ ప్రశ్నిస్తున్నారు కదా. మీరు కోరుకున్నట్టుగానే భవనాలు నిర్మించడం కాదు, భవనాలతో పాటు పేదల యొక్క ఆర్థిక అభివృద్ధి, స్వావలంబనే లక్ష్యంగా రేపు ప్రభుత్వం ముందుకు పోబోతుంది. అది గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ప్రత్యేకించి ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే బెల్లులు కొట్టి ఎప్పుడు పూజ చేస్తారా అన్నట్టు కాకుండా ఇలా తలసరి ఆదాయం గురించి చర్చ పెడుతున్నారు. తలసరి ఆదాయం గురించి మీరు చర్చ పెట్టినరు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా తలసరి ఆదాయం, వాళ్ళ తలసరి ఆదాయం గురించి చెప్పినాం అధ్యక్ష. కానీ ఈరోజు డబుల్ అయిన తలసరి ఆదాయం గురించి కూడా వాళ్ళు కనీసం మెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా ఎంత ఉంది మీకు? 4,18,831 కోట్ల రూపాయలు. ఇలా ఒక్క రంగారెడ్డి జిల్లా 11,29,735 రూపాయలతో అగ్రభాగాన ఉన్నది ఇలా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ చూడండి,
హైదరాబాద్ 4,76,679 కోట్లతో ఉంది. సగటున 3,30,000 పై కోట్ల చిరుకున అన్ని జిల్లాలతో కలిపితే నాట్ ఈవెన్ ఓల్గా చెప్పట్లే, జిల్లాలది కూడా జీడీడీపీతో కూడా మీరు కంపేర్ చేసుకుంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా పెరిగిన పరిస్థితి నీకు ఇక్కడ నేను చెప్పగలను అధ్యక్ష. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఊరికనే విమర్శించడం బంద్ చేయండి అధ్యక్ష. నేను అంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీకి ఇలా ఎన్ని అధ్యక్ష, దాదాపు 1,730 కోట్లు కేటాయించిన అధ్యక్ష. విశ్వవిద్యాలయాలకు 1,730 కోట్లు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే. మనమందరం చదువుకున్న ఒక్క ఉస్మానియా, మీరు చూడండి రేపు నీ ఆక్స్ఫర్డో లేకపోతే నీ హార్వర్డో లేకపోతే స్టాన్ఫర్డో కేంబ్రిడ్జో ఆ యూనివర్సిటీల స్థాయికి రేపు ఉస్మానియా యూనివర్సిటీ కనపడకపోతే చూద్దాం. ఇలా మీరు అది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అధ్యక్ష. ఇలా చాకల ఐలమ్మ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ఒక పేద తల్లి పోరాటానికి స్ఫూర్తిగా పెట్టుకున్న మహిళా విశ్వవిద్యాలయానికి మనం చాకల ఐలమ్మ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. మొదటి దఫాలో ఈరోజు 400 కోట్ల పైచిలకు మనం ఇలా అలొకేషన్ చేసుకున్నాం అధ్యక్ష. దాన్ని ఖర్చు చేయించడానికి పోరాడండి, మేము ఖర్చు చేస్తాం. ఖర్చు చేయించకపోతే మీరు పోరాడండి. ప్రతి యూనివర్సిటీకి కూడా 45 కోట్లు, 35 కోట్లు, 70 కోట్లు ఇట్లా వరుసగా అన్ని యూనివర్సిటీలకు ఈరోజు కేటాయించిన 1,730 కోట్ల రూపాయల అధ్యక్ష. కాబట్టి మైనారిటీల వెల్ఫేర్కు దాదాపు 3,769 కోట్లు ఇలా కేటాయించిన ప్రభుత్వం మేమే మొట్టమొదటిగా. మీరు బీసీలకు 3,000 కోట్లు కేటాయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ 3,000 కోట్ల రూపాయల చరిత్ర. మీకు ఏం నేను చెప్పేది అబద్ధం కాదు అధ్యక్ష. బడ్జెట్ నోట్స్ మన ఆఫీసులో ఉంటాయి అధ్యక్ష. కాబట్టి బీసీల కోసం ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నటించేదాన్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. సరే, ఇక అప్పుకు సంబంధించి చర్చ పెట్టినరు. అప్పు ఈ 26 నెలల అప్పు మేము స్వయంగా అప్పు చేసి పెట్టింది 1,60,000 కోట్ల పైచిలకు. దాని మీద చర్చ మీరు పెడితే మళ్ళీ మా సభ్యులు చెప్పే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్క అంశంలో గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఇంతెందుకు అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారు క్షేత్రస్థాయి నుంచి కింద నుంచి గ్రామీణ నిరుపేద పల్లెల నుంచి ఎదిగొచ్చిన నాయకుడు అధ్యక్ష. వారికి ప్రతి ఒక్క అంశంలో సూక్ష్మమైన పరిశీలన ఉంటుంది అధ్యక్ష. మీకు కూడా తెలుసు, ఎక్కడ కూడా తప్పు చేస్తే ఉన్న ప్రతిపక్షం ఎట్లాంటిది అధ్యక్ష మనకు తెలియదు అధ్యక్ష. వాళ్ళు లేని తప్పునే ప్రచారం చేసేటోళ్ళు, ట్రోల్స్ను నమ్ముకుంటోళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా నిర్మాణాత్మకమైన ఒక పరిస్థితిని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వాళ్ళు మర్చిపోతున్నారు అధ్యక్ష. నేను అంటున్నా, ఇలా విద్యార్థులే కాదు, ఇలా డైట్ ఛార్జీల నుంచి మొదలు పెడితే ఈ ఇతరత్ర ఎట్లా మానవీయ కోణం నుంచి పెంచినరో వాళ్ళందరికీ కూడా తెలుసు అధ్యక్ష. చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. తెలంగాణను మనం పేద ప్రజల దృష్టికోణం నుంచి చూడాలనే ఆలోచనను బీఆర్ఎస్ పార్టీ మననంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కోణాన్ని మరిచి వాళ్ళు నిర్మాణాలు, కట్టడాలు, విలాసం దీన్ని నమ్ముకున్నారు అధ్యక్ష. పేదోనికి ఇల్లు కట్టించాలని ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష. తుంగతుర్తిలో 2-3 ప్లేస్లలోనే ఇల్లు కట్టించింది కూడా. ప్రభుత్వ విద్య మొత్తం కునారిల్లుతుంటే ప్రైవేటు విద్యకు పోతున్నాం. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా రిచ్ అవుతున్న పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో ఉన్న ఒక్క హాస్పిటల్కు ఏమంటారు రెగ్యులర్ డాక్టర్ కూడా లేని పరిస్థితి ఉండే అధ్యక్ష. కానీ ఈరోజు పెద్ద ఎత్తున మేము ఆ వైద్యానికి కూడా 13,000 కోట్ల పైచిలకు మేము చెల్లించబోతున్నాం. విద్య, వైద్యం, మంచి పరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితుల్లో వాళ్ళు నిర్మాణాత్మకమైన మనకు మద్దతును అందించాలని, అందించే ప్రయత్నం చేయాలని, ఇంకెవరో చెప్పింది వినకుండా తెలంగాణ ప్రజలు చెప్పినట్టు విని వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క నీడ్స్ను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ ఏవిఎన్